హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. వావ్! ఈరోజు మా స్పెషల్ అండి. సాటర్డే స్పెషల్ లంచ్ ప్లేట్. చూస్తున్నారుగా, వేడి వేడి రైస్ ఎంత వేడిగా ఉందంటే అలాగా కుక్ చేసి ఒక్క 5 మినిట్స్ వెయిట్ చేసి తీసుకొని వచ్చేసానండి, అంతే. ఇంకా ఈ కర్రీ వచ్చేసి బర్బటి ఫ్రై అండి. లాంగ్ బీన్స్ తెలుసు కదా, పొడుగ్గా ఉంటాయి చిక్కుడుకాయలు, ఆ కర్రీ ఫ్రై అండ్ రైస్. అబ్బా, చేయి కాలుతుందండి. అయినా సరే వేడి వేడిగా ఉండేటప్పుడు కలుపుకొని తింటే ఆ టేస్ట్, ఆ కిక్కే వేరబ్బా. ఓకే, కర్రీ వచ్చేసి బంగాళాదుంప అండ్ వంకాయ కర్రీ. ఈ రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చేస్తే ఓకే, మీకే తెలుస్తుంది. చేయలేదంటే చేయండి ఒకసారి. నాకు ఈ రెండు కాంబినేషన్లో కర్రీ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ నాకు ఎక్కువగా రైస్తో కర్రీ ఎక్కువగా తినే అలవాటు అండి. చిన్నప్పటి నుంచి కూడా నాకు అదే అలవాటు ఉంది. రైస్ కంటే ఎక్కువగా కర్రీ తింటాను. చాలా చాలా తింటాననమాట కర్రీ. ఏ కర్రీ అయినా నాకు ఇష్టం అవ్వాలి, బట్ ఆ కర్రీ అయితే మాత్రం ఎక్కువగా తింటాను. కామన్‌గా అయితే హెల్త్ కోసం అయితే మనం చేసేది కర్రీ ఎక్కువగా తినాలి రైస్ కంటే. నాకు తెలియకుండా ఈ గుడ్ హ్యాబిట్ వచ్చేసింది. ఓకే. సో, టేస్ట్ అయితే మాత్రం అద్దిరిపోయిందండి. కర్రీ బాగా సెట్ అయిందండి ఈరోజైతే. సాటర్‌డే కనుక నాన్ వెజ్ కుక్ చేయను. ఎప్పుడు సాటర్‌డే కూడాను. ఈరోజు అలాగే వంకాయ బఠానీ కర్రీ అండ్ బర్బటీ ఫ్రై అండ్ ఆవకాయ. ఇంకింతకు మించి ఇంకేం కావాలండి. లాస్ట్‌లో కొంచెం కర్డ్ రైస్. అబ్బా! పుట్టింది తినడం కోసమే అన్నది నేనేమో. థ్యాంక్